Welcome to PMR videos. Hi everyone, good evening to all. Hi my dear kids, my lovely children. Ela unnaru andaru? How are you babies? Oh, you all are fine. I am also very fine, very well. Okay, come to our classes. This is UKG English classes. All of you know. Okay, this is 12th class. Use of A and N. Use of A and N words. Okay, ముందు ఏ అండ్ యూస్ చేసే పలికే వర్డ్స్ ఏమున్నాయో ఈరోజు చూసేద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ 12th క్లాస్. యాక్చువల్లీ యూకేజీకి 3-4 ఇంగ్లీష్ బుక్సే ఉన్నాయి. మనం ఎంత స్లోగా వెళ్ళినాం అనుకో అవి అయిపోయేసరికి 2-3 years పట్టిద్ది. సో ఫస్ట్గా చెప్పేసుకుందాం, వేరే బుక్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? హాయ్ మదర్స్. ఫస్ట్ మదర్స్కి హాయ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ వర్డ్స్ యూజ్ ఆఫ్ ఏ అండ్ యాన్. ఏ బ్యాగ్. A-B-A-G బ్యాగ్. ఏ బ్యాగ్. B-A-L-L ball. A ball. A ball. A bat. A-B-A-T bat. A computer. A-C-O-M-P-U-T-E-R computer. A dog. A-D-O-G dog. A jug. A-J-U-G jug. A peacock. A-P-E-A-C-O-C-K peacock. A pen. A-P-E-N pen. Use of N words. Okay, A and N. An. An. An ant. An ant. A and N. A-N-T ant. An apple. A-N N. A-P-P-L-E apple. An apple. An egg. A-N-N. E-G-G egg. An egg. An elephant. A-N-N. E-L-E-P-H-A-N-T elephant. An insect. I-N-S-E-C-T insect. An ink pot. A-N-N-I-N-K-P-O-T ink pot. An orange. A-N-N-O-R-A-N-G-E orange. An orange. An umbrella. A-N-N-U-M-B-R-E-L-L-A umbrella. Okay, next words చూసేద్దామా. These sentences. Okay, these ఉపయోగించి ఏం సెంటెన్స్ ఫామ్ చేయొచ్చో చూసేద్దాం. ఓకే, this is an apple. This is an apple. These T-H-I-S. This I-S is. A-N-N. A-P-P-L-E apple. This is an apple. ఇది ఒక apple. This is a banana. So this is a banana. A banana. An apple. ఇక్కడ an word యాపిల్, ఇది ఏ యూజ్ చేసే వర్డ్స్, కానీ దిస్ సెంటెన్స్ అన్నమాట ఇది. ఓకేనా? యూకేజీ పిల్లలకి చాలా యూజ్ అవుతాయండి. మదర్స్, లిసన్ కేర్ఫుల్లీ అండ్ లర్న్ ప్రాపర్లీ టు యువర్ చిల్డ్రన్స్. ఓకే, దిస్ ఈజ్ ఏ బనానా. దిస్ ఈజ్ ఏ పపాయా. దిస్ ఈజ్ ఎన్ ఆరెంజ్. ఇంతకుముందు మనం ఆరెంజ్కి యాన్ వచ్చింది కదా. దిస్ ఈజ్ ఎన్ ఆరెంజ్. దిస్ ఈజ్ ఏ స్ట్రాబెరీ. This is a pineapple. This is a java. This is a guava. This is a mango. Wow. That sentences. Okay. That is a pen. అది ఒక పెన్ను. దట్ ఈజ్ ఏ పెన్.
That is an eraser. That is a book. That is a sharpener. That is a ruler. That is a pencil. That is a glue. That is a notebook. ఈరోజు చాలా నేర్చేసుకున్నాం. యాక్చువల్లీ దిస్ అంటే ఇది ఒక యాపిల్. దిస్ ఈజ్ ఎన్ యాపిల్. ఇది ఒక యాపిల్. దిస్ ఈజ్ ఎ బనానా. ఇది ఒక బనానా. దట్ సెంటెన్సెస్, దట్ అంటే అది. దట్ ఈజ్ ఎ పెన్. అది ఒక పెన్ను. దట్ ఈజ్ ఎన్ ఎరేజర్. అది ఒక ఎరేజర్. పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్ చేయాలి, వాళ్ళు మాట్లాడాలి, త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? పర్టికులర్గా దిస్ అంటే ఏంటి, దట్ అంటే ఏంటి చదివించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మనం పెన్ను కానీ పెన్సిల్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పెట్టి ఇదేంటి, దిస్ ఎక్కడుంది, దట్ ఎక్కడుంది చూపించి ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఏమన్నా చూసేద్దాం. ఆపోజిట్ సెంటెన్సెస్. ఆపోజిట్ సెంటెన్సెస్, ఆపోజిట్ వర్డ్స్ కాదు, ఆపోజిట్ సెంటెన్సే ఆపోజిట్ అనమాట. దిస్ ఈజ్ ఎ బిగ్ బఫెలో. దిస్ ఈజ్ బిగ్ బఫెలో. దిస్ ఈజ్ ఎ స్మాల్ క్యాట్. దిస్ ఈజ్ ఎ స్మాల్ క్యాట్. బిగ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. బిగ్ స్మాల్. బిగ్ ఆపోజిట్ స్మాల్. ఓకే. This is a young man. This is an old man. Young opposite old. Young. This is a young man. This is an old man. This is a heavy bag. This is a light bag. Heavy, light. Okay. Opposite sentences. This is a tall giraffe. This is a short fox. Tall, short. This is a long pencil. This is a short pencil. This is a dirty dress. This is a clean dress. ఓకేనా? చూసేయండి ఒకసారి మదర్స్. ఆపోజిట్ సెంటెన్సెస్ దిస్, దట్, యాన్ ఇవన్నీ పిల్లలకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. చక్కగా కూర్చోబెట్టి చదివించేయండి. ఓకే, బాయ్ ఎవ్రీవన్. బాయ్ మై డియర్ కిడ్స్. లవ్ యూ ఆల్. రీడ్ ప్రాపర్లీ. Learn properly. Bye.